సో చాలా న్యాచురల్ గా కామెడీ చేసేవాళ్ళు మన సినిమాల్లో ఉన్నారు, లైక్ సీరియల్స్ లో కొన్ని న్యాచురల్ గా కామెడీ జరుగుతుంటాయి. సో వీళ్ళలో ఎవరిని చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీరు? చమ్మక్ చంద్ర. ఓకే, ఎందుకు? ఓకే, కానీ పర్సనాలిటీ కూడా అలాగే ఉంది, అంటే లైక్ చూడడానికి హైట్ పర్సనాలిటీ అలా అనిపిస్తుంది. సో ఆది లాంటి వాళ్ళు చేసే కామెడీకి చంద్ర చేసే కామెడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆది ఎలా ఉంటదంటే మేజర్ గా ఆడవాళ్ళ మీద డబుల్ మీనింగ్స్ పడతా ఉంటాయి. సో దాని వల్ల చాలా ఇష్యూస్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరీ వ్యక్తిగతంగా మనిషిని ఇబ్బంది పెడుతున్నాడు ఆడవాళ్ళ మీద కామెడీ. బట్ చమ్మక్ చంద్ర మీరు అన్నట్టు కొంతమంది కామెడీ చాలా హెల్దీగా ఉంటది. హెల్దీ కామెడీ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఎప్పుడు ఆది కామెడీకి కానీ ఫ్యాన్స్ ఎక్కువ, అటువైపు ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? అటువైపు అంటే ఇప్పుడు డబల్ మీనింగ్ అన్నప్పుడు మనం అర్థమైపోతాం, మనం చిన్నపిల్లలేం కాదు కదా. సో నాకెందుకు అది నచ్చలేదు, ఆ వే ఆఫ్ థింకింగ్ అని అది నాకు నచ్చలేదు. సో నాకు ఇదే ఉంది కాబట్టి దారి అందులో ఉండే వాళ్ళని ఎంచుకుంటాం కదా, సో వాళ్ళనే అలా అంటే అన్నట్టు. సో ఇలా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళడం, లేదంటే ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి ఛాన్సెస్ చాలా వస్తున్నాయి. ఎప్పుడైనా వాటికి ట్రై చేయాలని ఉందా? యా డెఫినెట్లీ వస్తే నేను ట్రై అందులోకి వెళ్ళి నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటాను. మరి ఒకసారి అంటే మీ ప్రయత్నం మీరు చేశారా వెళ్ళడం? చేయలేదు, బట్ రచ్చరవి అన్న నన్ను పిలిచి అంటే రండి అని మాట్లాడదాం అన్నాడు. బట్ నేను ఇంతవరకు అయితే వెళ్ళలేదు, నాకు టైం సెట్ కాలేదు, నేను వెళ్ళలేదు. సో అక్కడ ఒకవేళ అదే ప్లాట్ఫామ్ నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు రవి గారు ఇన్వైట్ చేయండి, ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు, మీ కామెడీ అక్కడ ఎలా ప్రెజెంట్ చేయాలని ఉంది? ఎలా అంటే ఇప్పుడున్న వేలోనే వెళ్ళాలన్నా, లేకపోతే కొంచెం ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకోవాలన్నా? ఇక డిఫరెంట్ తీసుకోవాలి. ఒకటే అంటే ఎవరికైనా బోర్ వస్తుంది కదా, సో డిఫరెంట్ గా తీసుకోవాలి. దీన్నే ఇంకా డిఫరెంట్ మోడల్ గా, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, దాన్ని డిఫరెంట్ మోడల్ గా డిజైన్ చేయవచ్చు. అంటే ఆర్కిటెక్ట్ గా ఎవరినైనా పిలిచి దాన్ని మోడల్ గా డిజైన్ చేపిస్తారు. సో నేను కూడా దాన్ని కామెడీ అనేది ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్ గా తీసుకెళ్లి ప్రెజెంటేషన్ ఇద్దామని అనుకుంటున్నాను, ఒకవేళ నాకు ఆఫర్ వస్తాయి. సో ఇప్పుడు కూడా వీడియోస్ చాలా అంటే కొత్తగా అనిపిస్తాయి, కొన్ని అని ఇక్కడ భలే ఉంది, ఇది ఎక్కడ మనం వాడినట్టుంది అనిపిస్తుంది. సో ఏదైనా చూసినప్పుడు దాన్ని నోట్ చేసుకోవడమో, లేదంటే దాన్ని ఎట్లా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు 2 ఎగ్జాంపుల్ ఆల్రెడీ చేసి, అంటే మీ దగ్గర కూడా జరిగినాయి. ఎవరు అంటే మీ మమ్మీ గానీ ఎవరన్నా మీకు ఎవరన్నా కర్రీస్ వేసి ఇచ్చి ఉంటారు, లేకపోతే మీ మమ్మీ ఎవరికైనా వేసి ఇచ్చి ఉంటారు, అవునా కదా? చికెన్ గానీ మటన్ ఎనీ కైండ్ ఆఫ్ కర్రీస్ వేరే వాళ్ళకి ఇచ్చిరాపో నాని అని చెప్పారు. ఇచ్చి వచ్చిన తర్వాత 2 days గా మళ్ళీ తీపో ఆ గిన్నె తీపో అని చాలా సార్లు ఫోర్స్ చేసి ఉంటారు. అట్లా అంటే దాన్ని నేను ఏం చేసిన అంటే ఈ లైన్ ని ఆడవాళ్ళు ఎంత వాళ్ళ హస్బెండ్ తోని గొడవలైనా మర్చిపోతారు, వాళ్ళ అత్తమామతో ఎంత గొడవలైనా మర్చిపోతారు, వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతారు, కానీ పక్కింట్లో ఇచ్చిన గిన్నెలు మాత్రం మర్చిపోవాలని చెప్పిన ఆ రియాలిటీయే కాదా, అలాంటిది అన్నట్టు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన ఇంటికి ఎవరన్నా అంటే మన ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా వచ్చి ముచ్చట పెడతా అంటారు, అంటే మాట్లాడడానికి వచ్చినప్పుడు నిల్చొని మాట్లాడతారు. కూర్చో వదినే అంటే హే లేదు వదినే నేను వెళ్ళాలి లేట్ అవుతుంది అంటారు. అనుకుంటా ఇంకో 2 hours అయినా మాట్లాడతారు. దాన్ని నేను ఏం చేసిన అంటే మా పక్కింటి అంటే వచ్చి మా గేట్ దగ్గర 2 గంటల నుంచి మాట్లాడుతుంది, మా అమ్మ కూర్చోమంటే కూర్చుంటలేదు, ఎందుకో తెలుసా లేట్ అవుతుందట. అది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన, అది మన ఇళ్లలో జరిగినాయి కదా. సో ఇలాంటి నేను ఒక లైన్ గా నేను సెట్ చేసుకొని సీరియల్ చూసి ఆడవాళ్ళ మీద ఏం మాట్లాడలేదా? అంటే మాట్లాడినా అది కూడా మాట్లాడినా కదా, ఏదో నాకు గుర్తు లేదని మాట్లాడినా. జనరల్ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ మీద మామూలు సెటైర్లు పడవు. అవును, ఒక్క మాట సీరియల్ చూస్తే ఆడవాళ్ళ గురించి ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్తారు? బర్రెన్నాక వద్దు మీరు కోపానికి రాకండి, ఇంకోసారి బర్రెన్న మాట వస్తే సరే చెప్పండి. బర్రెన్నాక బుడదలు కూర్చోవడం అండ్ ఆడళ్ళు అన్నాక టీవీ ముందు కూర్చోవడం ఇట్స్ కామన్. నేను రిలేటెడ్ చేసినా కానీ బర్రెలని పోల్చలే. అసలు ప్రతిసారి బర్రెన్ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారండి? ఫీమేలే కదా. నేను అంటాను ఇప్పుడు అనాలా, ఫీమేలే కదా. బర్రెన్నాక బురదలో పోతుంది, మగోడు అన్నాక ఖచ్చితంగా వైన్ షాప్ లో కనిపిస్తాడని వాడక్కడ దున్నపోతే వెళ్ళి నిజంగానే అందులో పొర్లుతా. యాక్సెప్ట్ చేస్తా, మమ్మల్ని పులితో పోల్చిన మేము యాక్సెప్టెడ్, నక్కతోనూ పోల్చిన యాక్సెప్టెడ్, బర్రె ఎనీ కైండ్ ఆఫ్ జంతువులు అవి కూడా జీవులే కదా. మీరు సైన్స్ మీ ఈగో అనేది ఏది ఉపయోగపడుతుంది అండి? దున్నపోతు దేనికి ఉపయోగపడుద్ది? ఖచ్చితంగా గేదె పాలన ఇచ్చిద్ది. ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఏం చేసినా మీరు ఇప్పుడు ఏదన్నా ఉపయోగపడ్డారు. దాన్ని ఏమన్నా దున్నపోతు దేనికి ఉపయోగపడుతుంది? పాలు ఇవ్వడానికి కారణం అదే కదా.